ఏంటంటే ఒక్కటే చెప్తున్నా, మీ అందరికి బాగా అబ్జర్వ్ చేయండి. ఆ అమ్మాయిని వాంటెడ్ గా ఇరికిచ్చేశారు, వాంటెడ్ గా. ఆ వీడియో తీసి ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేయండి మీరు అందరూ. ఆ అమ్మాయి వాంటెడ్ గానే ఇరికిచ్చేసింది వాళ్ళని. ఆ మాధురి రాథోడ్ ఎవరైతే కూర్చొని ఉందో ఆ పిల్ల బ్లాంక్ లో ఉంది. అరే నా లైఫ్ కి ఏమైపోయింది, నేను ఇట్లా దొరికిపోయినానా, లేదంటే నా కెరీర్ అంతా మళ్ళీ పోయిందా అన్న భయంతో, అరే ఇలాంటి వాడిని ఇష్టపడేందుకు నేను దొరికిపోయానన్న భయంతో ఆ అమ్మాయి బ్లాంక్ అయిపోయింది. ఆ అమ్మాయిని కొడుతున్నా కూడా ఎదురు దెబ్బ కొట్టలే. ఇంకోళ్ళు అయితే జుట్టు పెట్టి కొట్టుకుంటారు అక్కడ 2-3 కలిసి. నేనైతే కొట్టేస్తా. కానీ ఆ వీడియో తీసే అమ్మాయి ఎవరైతే విశాల్ అని పిలుస్తూ ఆ విశాల్ని ఈ అమ్మాయి నువ్వేమనుకుంటున్నావు నాన్న అని ఒపీనియన్ అడుగుతుంది. ఏం ఒపీనియన్ చెప్తాడమ్మా ఆయన? నీకున్నంత ఎగ్జైట్మెంట్ వాళ్ళ పెళ్ళానికి కూడా లేదు దొరికినందుకు. దాని బాధ అది, ఎందుకురా ఇలా చేసావని. నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు నాకు అర్థం కావట్లే. పాప వాళ్ళ వైఫ్ ఏం చేయాలో అర్థం కావట్లే నీ వల్ల. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఆ ఈశ్వర్ నీకు ఫ్రెండో అన్న తమ్ముడో, లేదా ఆ వైఫ్ నీకు చెల్లో అక్కో తెలీదు, మాధురి నీకేమవుతుందో తెలీదు. వీళ్ళ జీవితాన్ని అందరినీ నువ్వే సోషల్ మీడియాలో పెట్టి కుడిపించేసావు నువ్వు వాళ్ళ లైఫ్ని. సో వాళ్ళందరూ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మాధురి రాథోడ్ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే నాకు బాధ అవుతుంది. వయసుకు వచ్చిన కూతురు ఇలా దొరికిపోతే ఎలా ఏమనుకుంటారని బేసిక్ గా ఆలోచించాల్సింది ఈ వీడియో తీసే అమ్మాయి. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఆ అమ్మాయి మీద ఎంత చండాలంగా చెప్తున్నారంటే, మేబీ ఆ యూట్యూబ్ ఛానల్స్ కి ఈ అమ్మాయి ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వలేదా, లేదంటే సాంగ్ డేట్స్ అడిగితే ఇవ్వలేదో తెలీదు. వాళ్ళకున్న పర్సనల్ గ్రడ్జ్ అంతా తీసేసుకుంటున్నారు. ఎవరు పడితే వాళ్ళందరూ మీ హస్బెండ్ కి జరిగితే, ఎవరి హస్బెండ్కి ఏం జరిగినా దునియాలో లేనిది ఏమైనా జరిగిందా అండి? మీరు ఒక్క మాట చెప్పండి. ఈ దునియాలో లేని ఆ అమ్మాయి ఏమైనా చేసిందా? పెద్ద వాళ్ళే చేస్తుంటే ఆ పిల్ల ఏదో తెలిసి తెలియక చేసిందని వదిలేయకుండా ఆ అమ్మాయి వీడియో తీసి పెట్టింది కదా. నాకు ఆ అమ్మాయి ఐడి కావాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ అమ్మాయి పాపం ఎక్కడైతే ఎంతో కష్టపడి ఆ అమ్మాయి కెరియర్ని బిల్డ్ చేసుకుందండి. ఆ కెరియర్ స్టాప్ అవ్వకుండా మీరు అందరూ సపోర్ట్ చేయండి, స్టాండ్ తీసుకోండి. ఆ అమ్మాయి ఇంత ముందుకు ఎలా ఉందో ఇప్పుడు అలాగే వచ్చి రీల్స్ చేసుకుంటూ సాంగ్స్ చేసుకుంటూ ఆ అమ్మాయి లైఫ్ ఎక్కడ స్టాప్ అవ్వకుండా, పిచ్చి ఆలోచనలు పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి స్టార్ట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నా.